వాయుగుండం తీరం దాటినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఇవాళ ఏపీ వ్యాప్తంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నట్లు వెల్లడించింది. వాయుగుండం తీరం దాటింది. శనివారం అర్ధరాత్రి 12 గంటల నుంచి 2:30 గంటల మధ్య ఉత్తర ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ ఒడిశా కళింగపట్నం సమీపంలో తీరాన్ని దాటినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటన విడుదల చేసింది. ఇవాళ చాలా చోట్ల మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, కాకినాడ, నంద్యాల, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, వైఎస్ఆర్, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. వైపు కృష్ణానదికి వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ప్రస్తుతం బ్యారేజ్ వద్ద ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 5,55,250 క్యూసెక్లుగా ఉంది. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. వర్షాలు తగ్గే వరకు అధికారులు విశ్రమించవద్దని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మరో 24 గంటలు పూర్తి అప్రమత్తత అవసరమని చెప్పారు. ఖర్చుకు వెనకాడవద్దని, వరద బాధితులకు అన్ని సమకూర్చాలని ఆదేశించారు. భారీ వర్షాలపై సహాయక చర్యలపై జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులతో సీఎం చంద్రబాబు వరుసగా టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఆదివారం వర్షాల తీవ్రత తగ్గే అవకాశం ఉందని చెప్పారు. అయినప్పటికీ అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో భారీ వర్షాలతో వాగులు, వంకలు ఏకమయ్యాయి. అనేక జనావాసాలు జలమయం అయ్యాయి. పునరావాస చర్యల్లో ఖర్చుకు ఎక్కడా వెనకాడకండి. పునరావాస కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు అందేలా చూడండి. మంచి భోజనం, వసతి ఉండే ఏర్పాట్లు చేయండి. ప్రస్తుతం జిల్లాకు 3 కోట్లు ఇచ్చాం. అవసరమైతే ఇంకా ఇస్తాం. ఎన్టీఆర్ జిల్లాలో పలు గ్రామాల్లో వరద ప్రభావం ఎక్కువగా ఉందని అన్నారు. తెలంగాణలోని సరిహద్దు జిల్లాల నుంచి వచ్చే వరద నీటిని అంచనా వేసుకుని వరద నియంత్రణ చేపట్టాలని సీఎం చంద్రబాబు సూచించారు. ప్రజలు ఉధృతంగా ప్రవహించే వాగులు దాటే ప్రయత్నం చేయవద్దన్నారు. ప్రజలు, వాహనదారులు ఈ విషయంలో పూర్తి అప్రమత్తంగా ఉండాలని కోరారు. అధికారుల సూచనలు ప్రజలు పాటించాలని, ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అల్లూరి జిల్లాలోని చింతూరు, మారేడుమిల్లి ఘాట్ రోడ్ మూసివేశారు. కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉండటంతో మారేడుమిల్లి ఘాట్ రోడ్లోకి వాహన రాకపోకలను నిషేధించారు. రాజమండ్రి నుంచి చిత్తూరు వైపు ప్రయాణాలు వాయిదా చేసుకోవాలని అధికారులు సూచించారు. భారీ వర్షాలతో చింతూరు ఏజెన్సీలో పర్యాటక ప్రాంతాలను మూసివేశారు. నూజివీడు పట్టణంలోని పెద్ద చెరువుకు గండిపడింది. దీంతో పలు ఇళ్లు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రాణ నష్టం జరగకుండా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పోలీస్, రెవెన్యూ అధికారులు తక్షణమే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. దాటిగా వర్షం కురవడంతో నూజివీడు పట్టణంలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. పెద్ద చెరువు గండిపడడంతో వరి పంట నీట మునిగింది. మరోవైపు నూజివీడు బస్టాండ్లోకి భారీగా వర్షం నీరు చేరింది.